ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు. కీర్తనల గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం. ప్రియులారా, ఈ శ్రేష్టమైన చక్కని వాగ్దానం మన పరలోకపు తండ్రి తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనకారుడంటున్నాడు, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యుండదు అని. ప్రియ విశ్వాసి, ఈనాడు మనుషులంగా జీవించే మన కుటుంబంలో ఎన్నో కొరతలు, ఎన్నెన్నో కొదువలు, అక్కరలు ఎదురవుతూ ఉంటాయి. కుటుంబంలో లేమి కలిగే పరిస్థితులు, బీదరికంతో ఏమీ లేని వారిమిగా బ్రతుకుతూ రకరకాల ఇబ్బందుల గుండా, శోధనలు, వేదనల గుండా వెళ్తూ సంతోషం లేని జీవితాలను గడిపేవారు ఎంతో మంది ఉన్నారు కదండి. ఉదయం లేచామంటే ఎన్నో బాధలు, ఉద్యోగం దొరకక బాధ, వ్యాపారం సాగక బాధ, చేతి పని నెరవేరక, అనుకున్న ఫలితాలను సాధించలేక నిస్సహాయ స్థితిలో జీవించేవారు ఎంతో మంది బిడ్డలుంటున్నారు. ప్రియ విశ్వాసి, ఇహలోక తల్లిదండ్రులు వారి పిల్లల ఎడల ఎంతో ప్రేమ పట్టింపు కలిగి ఉంటారు. ఇంట్లో ఏమైనా లేకపోయినా వారి పిల్లల్ని మాత్రం పస్తులుంచరండి. ఎవరెవరినో అడిగి ఎంతో కష్టపడి పనిచేసి పిల్లల కొరకు తినడానికి సమకూర్చుతారు. వారి వద్ద ఎంత విలువైన వస్తువులనైనా అమ్మి పిల్లల ఆకలిని తీర్చాలనుకుంటారు ఆ తల్లిదండ్రులు. వారి పిల్లలకు అన్ని రకాల మేలులు చెయ్యాలనుకుంటారు ప్రతి తల్లిదండ్రి. మరి ప్రియ సహోదరి సహోదరుడా, మన పరలోకపు తండ్రి కూడా ఎంతో గొప్ప ప్రేమ గలవాడండి. తన్ను నమ్మిన బిడ్డల ఎడల ఎంతో పట్టింపు ప్రేమ కలిగి ఉంటాడు. తన బిడ్డల అక్కరలు, కొరతలు, వారి కష్టాలు, బాధలను తీర్చడానికి నిత్యము ఆయన సిద్ధంగా ఉంటాడు. అడవిలో ఉన్న సింహాలనైనా ఆకలితో ఉంచుతాడు, కని తనను ఆశ్రయించే బిడ్డలను ఎన్నటికీ పస్తులుంచడండి ఆ పరమ తండ్రి. ఆకలితో అలమటించనీయడు, వారిని పోషిస్తాడు, వారి అక్కరలు తీరుస్తాడు, వారిని సంరక్షించుతాడు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడండి. అన్ని మేలులు చేసేవాడిగా ఉంటాడు. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీయూ కొదువలేదు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవని వాక్యం చెబుతుంది. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు దేవుని యందు భయం భక్తి కలిగి జీవించితే, ఆయన దృష్టికి యథార్థవంతునిగా, నీతిమంతురాలిగా బ్రతికితే నీ ప్రార్థనలను వింటాడు, నీకు సహాయం చేస్తాడు, నీకు తోడుగా ఉంటాడు. ఈనాడు నువ్వు బ్రతకడానికి ఎన్నో సదుపాయాలు కావాలని, అనేకమైన అక్కరలు, కొరతలు నువ్వు కలిగి ఉన్నావని ఆ దేవునికి తెలుసండి. నీకు గృహం కావాలని, నీకు మంచి ఉద్యోగం కావాలని, నీకు వివాహం జరగాలని, శ్రేష్టమైన సంతానం కలగాలని, నీ కుటుంబం, నీ జీవితం ఎంతో ఆశీర్వదించబడిన స్థితిలో ఉండాలని ఆ దేవునికి తెలుసండి. ఈనాడు నీ కుటుంబంలో ఉన్న కష్టము, బాధ, అక్కర, కొదువ ఆ పరమ తండ్రికి తెలుసు. నీకేం కావాలో నీ పరలోకపు తండ్రి ఎరిగియున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు నీ జీవితంలో అన్నిటినీ సమకూర్చడం కొన్నిసార్లు నీ తల్లిదండ్రుల వల్ల కూడా కాకపోవచ్చు, కానీ నిన్ను నిర్మించిన నీ దేవునికి సమస్తము సాధ్యమేనండి. ఆయన నీ జీవితంలో దేనినైనా చెయ్యగలుగుతాడు. నువ్వు ఆయనను ఆశ్రయిస్తే చాలు, ఆయనను వేడుకుంటే చాలు, ఆ దేవునిని అడిగితే చాలండి. నీ జీవితంలో ఎంతటి కార్యాన్నైనా దేవుడు తప్పకుండా జరిగించుతాడు. ఆనాడు భక్తుడు ఎల్లప్పుడూ నిత్యము అన్ని వేళలా దేవునిని స్తుతించినాడు, ఆయనను కీర్తించినాడు. ప్రతి పరిస్థితిలో ఆ దేవుని వద్ద విచారణ చేశాడు. దీనునిగా తన్ను తాను తగ్గించుకుని మొరపెట్టినాడు. కాబట్టే దేవుని యొద్ద నుండి ఎన్నో మేలులను పొందుకున్నాడండి. గొప్పగా ఆశీర్వదించబడ్డాడు. తన శ్రమలన్నిటి నుండి రక్షించబడ్డాడు. తనకు కలిగిన భయములన్నిటి నుండి తప్పించబడ్డాడండి ఆ దేవుని ద్వారా. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ సమయము నుండి నువ్వు కూడా నీ ప్రతి పరిస్థితిలో నీ దేవునిని స్తుతించడం, ఆయనను కీర్తించడం అలవాటు చేసుకో. ఆయన వద్ద విచారించు, ఆయనకు మొరపెట్టు. లేమిలో, కరువులో, కష్టంలో, నష్టంలో, వ్యాధిలో, బాధలో దేవునిని మాత్రమే ఆశ్రయించు.
ఆయననే సహాయం అడుగు. ఆ దేవుడు ఎంతో దయగలవాడండి, జాలిగలిగిన దేవుడు. తన్ను ఆశ్రయించు తన బిడ్డలను ఎన్నటికీ విడువడు, ఎప్పటికీ ఒంటరిని చెయ్యడు. వారి పట్ల ఎంతో పట్టింపు, శ్రద్ధ, ప్రేమ కలిగి వారి జీవితంలో అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించాలని ఆ దేవుడు కోరుకునేవాడిగా ఉంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, అడవికి రారాజుగా ఉండే సింహం యొక్క పిల్లలనైనా ఆకలితో ఉంచుతాడేమో ఆ దేవుడు, కానీ తన బిడ్డలను మాత్రం ఆకలితో ఉంచడండి. తన్ను సేవించే బిడ్డలను మాత్రం అక్కరలు కొరతల మధ్య జీవించనీయడు. తప్పకుండా వారి పట్ల అద్భుతాలను చేస్తాడు. ఎందరైతే విశ్వాసంతో ప్రార్థిస్తారో, కన్నీటితో మొరపెడతారో, దుఃఖంతో వేడుకుంటారో వారందరి పట్ల ఆ దేవాది దేవుడు అద్భుతాలను జరిగించుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నుండి దేవునికి ప్రార్థించు, ఆయనను మాత్రమే ఆశ్రయించు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములను జరిగిస్తాడు. నీ కుటుంబంలో నీ బిడ్డల పట్ల మేలులు, ఉపకారములను జరిగిస్తాడు. మనుషుల వైపు చూడకు, వారిని దిక్కుగా చేసుకోకు. ఏ పరిస్థితిలో కూడా మనుషులను ఆశ్రయించకు. ఎప్పటికీ నీ దేవుని వైపు మాత్రమే చూడు, ఆయనకే మొరపెట్టు, ఆ దేవునినే అడుగు. తప్పకుండా నీ జీవితంలో గొప్ప కార్యములు జరిగిస్తాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడివైన మా ప్రియా పరలోకపు తండ్రి, కృపయు కనికరములు కలిగిన మా గొప్ప దేవా, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, మమ్మును ప్రేమించి మాకిచ్చిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, చక్కని శుభదినమును బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యై ఉండదు అన్న మాటలన్నిటిని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమే దేవా, గడిచిన దినములలో మిమ్మును ఆశ్రయించకుండా, మిమ్మును అడగకుండా, మీకు ప్రార్థించకుండా మనుషుల వైపే చూస్తూ వచ్చాము దేవా. మా సొంత బలం మీద, జ్ఞానం మీద ఆధారపడినాము తండ్రి. అయ్యా, ఏమీ పొందుకోలేకపోయాము. ఎన్నో కష్టాల మధ్య, శ్రమల మధ్య కృంగిపోయినాము తండ్రి. ఎంతో లేమిడి బ్రతుకులను చూస్తూ వచ్చాము దేవా. కరువులో జీవించినాము తండ్రి. తృప్తి లేని వారిమిగా బ్రతికినాము దేవా. అయ్యా, ఆ కష్టాలు, ఆ బాధలు ఇక చాలు దేవా. ఈ దినము నుండి మిమ్మును మాత్రమే ఆశ్రయించే వారిమిగా, మిమ్మునే అడిగే వారిమిగా, మీకే మొరపెట్టే వారిమిగా మమ్మును మీరు సిద్ధపరచండి దేవా. మాకు సహాయం చెయ్యండి ప్రవ్వా. అన్ని వేళలా నీ వైపు చూసే మనసును మాకు అనుగ్రహించండి తండ్రి. మీ అందు విశ్వాసంతో మీకు ప్రార్థించి మీ యొద్ద నుండి గొప్ప సహాయాన్ని పొందుకునే ప్రార్థన, విశ్వాసపు జీవితాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు మాత్రమే నీ బిడ్డలకు శ్రేష్టమైన ఈవులను అనుగ్రహించే దేవుడో తండ్రి. మీరు మాత్రమే వారి పట్ల అద్భుతాలను చేసే శక్తి కలిగిన దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డల బాధల్ని మీరు తీర్చండి దేవా. వారి కుటుంబాలలో మేలులు, ఉపకారములు జరిగించండి దేవా. అయ్యా, బిడ్డలు మీ వైపే చూస్తుండగా, మీకే మొరపెడుతుండగా ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. వారి కుటుంబాలలో అక్కరలు, కొరతలు తీసివేయండి దేవా. ఈనాడు పేదరికంలో ఏమీ లేని వారిగా, అనగారని స్థితిలో బ్రతుకుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. నాయనా, ఎందరైతే ప్రియులు ఈ సమయాన ఈ మాటలు విని ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో అట్టి ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. ప్రియులు చేసే పనులలో, ప్రయత్నాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి. చక్కటి బలాన్ని, శక్తిని, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దుష్టు నుంచి, అపవాది నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. మేలులు, ఉపకారముల చేత బిడ్డల హృదయాలను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, ఇంటర్వ్యూల కొరకు
పరీక్షల కొరకు వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. రాకపోకలో క్షేమాన్ని దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా, ఈ దినమున బిడ్డలు ఏ ప్రయత్నం చేసినా, ఎలాంటి పని చేసినప్పటికీ మీరే వారికి అత్యధికమైన సఫలతను, ఆశీర్వాదమును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వివాహ సంబంధాలు కుదరక బాధపడుచున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమున బిడ్డలు వివాహ ప్రయత్నం చెయ్యబోతుండగా మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయండి. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని అనుగ్రహించండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏకాంగులను సంసారులుగా చేసే దేవుడో తండ్రి, అందును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈనాడు బిడ్డల విషయమై తల్లిదండ్రులు కూడా ఎంతో ఆశపడుచుండగా, బాధపడుచుండగా, ప్రయత్నిస్తుండగా వారి ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు మంచి సంబంధం కుదిరి ఘనంగా వివాహాలు జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆర్థిక పరమైన ఇబ్బందులను బట్టి, అప్పుల భారాల మధ్య నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆర్థికంగా బలపరచండి దేవా. బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, నిత్యము మిమ్మును సేవించే బిడ్డలుగా ఉంటుండగా మీరే వారి పట్ల గొప్ప కార్యములు జరిగించండి దేవా. అయ్యా, బిడ్డల కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి అక్కరను, కొరతను మీ మహిమైశ్వర్యంలో తీర్చండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాలను గొప్ప సంతోషంతో నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, రకరకాల అనారోగ్యాలతో బాధపడే ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి, సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈనాడు ప్రవ్వా, సొంత గృహాలు లేక బాధపడుచున్న ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. మీ సొంత సమయంలో బిడ్డలకు శ్రేష్టమైన గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రకరకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీరే వారికి తోడయ్యుండి బలపరచమని, కృప చూపించమని, మీరే దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతోమంది భార్యాభర్తలు ఒకరినొకరు నిందించుకుంటున్నారు, దూషించుకుంటున్నారు, విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటి భార్యాభర్తల్ని మీరు మార్చండి దేవా. ఎందరైతే విడిపోయిన వారిగా ఉంటున్నారో వారందరినీ మీరే మరలా కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి దాంపత్య జీవితాన్ని మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, వారిలో ఉండే కలహాలను, విభేదాలను, మనస్పర్ధలను తొలగించండి దేవా. ప్రేమ, సంతోషం, ఐక్యత కలిగి జీవించుటకు సహాయం చేయండి. మరి ముఖ్యంగా మీ యందు భయం, భక్తి కలిగి నడుచుకునే బిడ్డలుగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. చిన్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. యవ్వనస్తులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా బిడ్డలందరూ వయసునందును, జ్ఞానమందును, బుద్ధి అందును, దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవుడో ప్రవ్వా, కృపగలిగిన దేవుడో తండ్రి, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. సహాయం చెయ్యండి తండ్రి, కనికరించండి దేవా. అయ్యా, నీ బిడ్డలైన వారందరూ చేసే ప్రతి పనిలో కూడా తోడయ్యుండి సహాయం చెయ్యండి దేవా. అపజయాల పాలవుతూ, నష్టాలను అనుభవిస్తూ, కన్నిటిలో, దుఃఖంలో జీవిస్తున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వ్యాపారాలు చేసుకుంటుండగా బిడ్డల చేతి కష్టానికి తగిన ప్రతిఫలం దయచేయండి ప్రవ్వా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పరిచర్య చేసే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సేవా పరిచర్యలో వాడబడుతున్న ప్రతి సహోదరి సహోదరుని మీరు దీవించండి దేవా. వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి అయ్యా. సేవా పరిచర్యలో ఎదురయ్యే ప్రతి సమస్యను, ఆటంకాన్ని, భయాన్ని సంపూర్ణంగా దూరపరచండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని దయచేయండి, మంచి ఆరోగ్యం అనుగ్రహించండి. వారి పరిచర్యను మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్వార్థ ప్రకటిస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి, చక్కని క్షేమాన్ని దయచేయండి. ఎక్కడైతే స్వార్థ ప్రకటిస్తున్నారో అక్కడ నూతనమైన ఆత్మలు రక్షించబడి మీ సన్నిధికి వచ్చుటకు మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, కోర్టు సమస్యలతోటి, ల్యాండ్ సమస్యలతోటి, భూ తగాదాలతో, వివాదాలతో ఎంతో కాలంగా బాధపడుచు కోర్టుల చుట్టూ తిరుగుతూ రకరకాల కేసులు
కేసులలో ఇరుక్కున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ యొక్క కేసుల నుంచి నీ బిడ్డల్ని విడిపించండి, రక్షించండి దేవా. మీ చిత్తమైతే ప్రవ్వా ఆ యొక్క కోర్టులో కేసులు కొట్టివేసేలాగున బిడ్డల పట్ల మీరే న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ప్రేయర్ రిక్వెస్ట్ పెడుతున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కష్టం, వారి వ్యాధి, సమస్య, బాధ సమస్తం మీకు తెలుసు దేవా. బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. ప్రతి రిక్వెస్ట్కి మీ గొప్ప సమాధానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. అయ్యా, బిడ్డలకు చక్కని క్షేమాన్ని అనుగ్రహించండి. బిడ్డల కుటుంబాలను మీరు దీవించండి. ఈ సంవత్సరం అంతా మీరే వారిని కాచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఉదయకాల సమయం నుంచి మరి ఈ దినమంతా కూడా నీ బిడ్డలైన వారందరినీ పేరు పేరున జ్ఞాపకం చేసుకొని రక్షించమని, బిడ్డలందరూ వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనులలో తోడుగా ఉండి సహాయం చేయమని, ప్రతి పనిని, ప్రతి ప్రయత్నాన్ని కూడా మీరే సఫలపరచమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, కనపడని చీకటి శక్తులు, సాతానందకార క్రియలు లయపరచమని, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి, సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థనా అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి, మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయ్యుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.